2019 అధికారంలోకి వచ్చింది గవర్నమెంట్. ఇటు మన పాలకొల్లు నియోజకవర్గం ఓడిపోయింది, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ జడ్పీ చైర్మన్ ఎలక్షన్స్ వచ్చాయి, జడ్పీ ఎలక్షన్స్ వచ్చాయి. మాకు కౌరు శ్రీనివాస్ గారు అప్పుడు డిసిబి చైర్మన్ గా ఉన్నారు. ఆయన జడ్పీ చైర్మన్ అప్పుడు ఒక రాత్రి 8 ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చారు. వచ్చి సార్ కంగ్రాట్స్ సార్, మీకు ప్రసాద్ రాజు గారు మీకు కంగ్రాట్స్ చెప్పమన్నారు సార్, మీ గురించే ఇది మనకి వెస్ట్ గోదావరి జిల్లాని బీసీ చేయడం జరిగింది అని చెప్పి స్వయంగా ఆయన వచ్చి చెప్పారు మాకు. మేము ఇదేంటి వెస్ట్ ఆల్రెడీ జడ్పీ చైర్మన్ చేస్తున్నాం కదా, మళ్ళీ సరే మనకు పార్టీ ఏది ఇస్తుందో దాన్ని మనం అందుకోవాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో మేము సరే అనుకున్నాం. ఏం జరిగిందో తెలియదు, ఒక్క వారం రోజుల్లో మారిపోయింది. డిసిసిబి చైర్మన్ గా ఉన్న ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఒక జడ్పీటీసీగా నిలబెట్టి ఆయన్ని జడ్పీ చైర్మన్ చేశారు.